నాకు అతి ముఖ్యమైన అంశం పౌర సరఫరాల శాఖపై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అధ్యక్ష, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదించదగినదిగా సంతృప్తిపరిచే విధంగా ఉందని తెలియజేస్తూ గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు రైతులకు 2 లక్షల రుణమాఫీ, దాదాపు 31,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు ప్రజలకు గొప్ప మేలు చేసినట్లయింది. అధ్యక్ష, పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి 2023 డిసెంబర్ 1న 1వ వారం నుండి తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పంపిణీ ద్వారా పౌర సరఫరాల శాఖలో గుర్తించదగిన మార్పు వచ్చిందని, మునుపెన్నడూ లేని విధంగా ఆశావాదం మరియు నిబద్ధతతో సానుకూలంగా కనిపించే మార్పును తీసుకురావడానికి డిపార్ట్మెంట్లోని ప్రధాన నిర్లక్ష్యం చేయడానికి ప్రాంతాలను త్వరగా గుర్తించడం జరిగింది. అధ్యక్ష, అంతకుముందు పూర్తిగా పట్టాలు తప్పినటువంటి స్తంభించిపోయినటువంటి భావించిన దాని నుండి మార్పు వచ్చింది. ఇప్పుడు